వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. ఈటల ఆస్తులపై కొనసాగుతున్న విచారణ. జమునా హ్యాచరీస్ కంపెనీకి వచ్చిన ఏసీబీ రెవెన్యూ అధికారులు. రాజకీయాలకు అతీతంగానే కేసీఆర్కు లేఖ రాశానన్న విహెచ్. పార్టీకో న్యాయం ఉండకూడదన్న కాంగ్రెస్ నేత. కలవరం రేపుతున్న కరోనా విలయతాండవం. తెలంగాణలో ఆరోగ్య కేంద్రాలకు బారులు తీరుతున్న జనం. నెల్లూరు జిల్లా కోవూరులో న్యాయ పోరాటానికి దిగిన మహిళ. కుటుంబ సభ్యులే తన ఇంటిని స్వాధీనం చేసుకున్నారని ఆరోపణ. డీటెయిల్స్ చూస్తే ఈటల ఆస్తులపై విచారణ కొనసాగుతోంది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలోని జమునా హ్యాచరీస్ కంపెనీలో నాలుగో రోజు కూడా ఏసీబీ రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. కంపెనీ వద్దకు వచ్చిన అధికారులను కారులో లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో వారు ద్విచక్ర వాహనంపైనే లోపలికి వెళ్లిపోయారు. యాక్చువల్లీ ఏమైందంటే ప్రాబ్లం ఏంటంటే అక్కడ బస్సు లోపలికి పోం కదా ఇట్లా జాగ్రత్త. మీరు కూడా రండి, ఒకరు చెప్పండి అక్కడికి వచ్చి సార్ చెప్పండి కంపెనీ అఫీషియల్ డ్యూటీ మీద వచ్చి మళ్ళీ ప్రైవేట్ పర్సన్ మేమంతా ఫైల్ ఉన్నాయి కదా. రాజకీయాలకు అతీతంగానే అవినీతిని నిర్మూలించాలనే కేసీఆర్కు లేఖ రాశానని రాజ్యసభ మాజీ సభ్యుడు వి హనుమంతరావు చెప్పారు. సొంత పార్టీ వారికి ఒక న్యాయం, ప్రతిపక్షాలకు మరో న్యాయం అనే విధానం ఉండకూడదన్నారు. అందరికీ సమన్యాయం జరగాలని ఆకాంక్షించారు. భూములను ఎవరు ఆక్రమించుకున్నా సత్వరమే తగు చర్యలు తీసుకోవాలన్నారు. భూ కబ్జాదారులను వదిలిపెట్టకూడదన్నారు. ఓకే, అదేవిధంగా ఇవన్నీ కూడా తీయాలేనండి. మాకొక న్యాయము, అపోజిషన్లని మీద ఎవరి మీద కక్ష ఉంటే ఒకరి మీద తీసుకోవడం. ఇవాళ ఇంకోటి దగ్గర కూడా ఎవరు ఇవాళ ప్రభుత్వం తరఫుకి వెళ్ళి పోయిండ్రు. దేవాలయ భూమి, దేవాలయ ఎంజాల్లో ఆల్రెడీ ఆఫీసర్స్ పోయి ఎంక్వైరీ చేస్తున్నాడు. ఎంత స్పీడ్గా పని అవుతుంది. అదేవిధంగా అన్ని దగ్గర కూడా పంపమంటున్నా, ఎంక్వైరీ చేయించమంటున్నా. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయించండి. ఎవరికి ఉన్నా ప్రజలకు రావాలి. ఆ భూమి ప్రజలకు వస్తే కమస్కం 2 bedrooms వస్తాయి. స్థలాలు మిగిలితే పేదవానికి లాభం అవుతుంది. ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్ కూడా నువ్వు తీసేసుకుంటున్నావు. కమ్యూనిస్ట్ వాళ్ళు రాసింది దున్నే వాడికే భూమి అంటే మా ఇందిరాగాంధీ 1981లో ఇచ్చింది కీసర దాయర్ల. ఇప్పటి కూడా వాళ్ళు కోర్టుల చుట్టూ, కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నారు. మరి ఏమిటి ఈ ఆలోచన? నాకేమో అర్థమైతే లేదు. కనుక మీరు ఇమీడియట్గా మరి ఏదో కొత్త ప్రోగ్రాం కూడా తెచ్చిండ్రు భూముల సంగతి ఇవ్వాలని.
మరి అది ఏం పని చేస్తుందో ఏం కథనో నాకు తెలియదు. కానీ నేను చెప్పినటువంటి వాటిలో నీకు రాసినటువంటి లెటర్ల మీద ఇమీడియట్గా ముఖ్యమంత్రి స్పందించకపోతే మేము కూడా ప్రజల పక్షాన వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మాకు తెలుసు తప్పనిసరిగా కీసర పోతాం, అదేవిధంగా మరి మల్లారెడ్డి అవుతాం, అదేవిధంగా గట్కేశ్వర్ పల్లా రాజేశ్వరరెడ్డి దగ్గర చూస్తాం, అదేవిధంగా మన ముత్తిరెడ్డి రాజు అక్కడికి పోతాం, అన్ని దగ్గర కూడా పోవాల్సి వస్తుంది. ఎందుకంటే కరోనా ఉన్నది కాబట్టి ఎంత తొందరగా నువ్వు కరోనాలో కూడా ఆఫీసర్లను ఇమీడియట్గా పంపించి ఎంక్వైరీ చేస్తున్నావు, నిజమైన కలెక్టర్ రిపోర్ట్ ఇస్తున్నాడు. వీటన్నిటి మీద కూడా న్యాయం చేయమని అడుగుతున్నాం అంతే, ఇక వేరేది ఏం లేదు. రాజకీయాలకు అతీతంగా నువ్వు పనిచేయాలి, అవినీతిని నిర్మూలించాలనే ఆలోచన వచ్చినప్పుడు అందరికీ సమానంగా నువ్వు న్యాయం చేయాలని కేసీఆర్కు నేను లెటర్ రాశాను. తప్పనిసరిగా నువ్వు చేయకపోతే మా అపోజిషన్ డ్యూటీ అంది, ప్రజల పక్షాన ఉంటాం, స్పాట్ మీద కూడా వెళ్తాం, ప్రజలకు తెలుసుకుంటాం, దాని మీద మేము ఉద్యమాలు కూడా చేస్తాం. ఏడానికైతే అర్థం ఇది. దీని ద్వారా ఎందుకు చెప్తున్నంటే ముఖ్యమంత్రికి నిజంగా నల్గొండ జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పెద్దవూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థానికులతో కిటకిటలాడుతోంది. ఉదయం 6:30 గంటలకే వందలాది మంది ఇక్కడ బారులు తీరారు. అయితే వైద్యులు మాత్రం ఎవరూ రాకపోవడంతో తీవ్ర అసహనానికి లోనయ్యారు. సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు డిస్టెన్స్ ఉండాలని ఉంది, అదొక రూల్ ఉన్నది. మీకు కూడా ఈ రోజు ఇన్ని కిట్లు చేయాలి అంటే ఇన్ని కిట్లు అంటే ఇన్ని టెస్టులు చేయాలి, ఇన్ని వ్యాక్సిన్స్ చేయాలని మీకు ఉంటది కదా. నాకైతే తెలియదు మనకి ఈ రోజు ఇంత నేను చెప్తాను ఈ రోజు ఎన్ని కిట్లు ఈ రోజు నాకు ఎన్ని చేయమని అంటే సార్ నాకు 100 చేయమని చెప్పింది. నాకు సార్ ఈ రోజు ఎన్ని కిట్లు 100 రాయమంటే 100 చేస్తాను అంటే సార్ ఇక్కడ టైం పర్టికులర్ లేదు, డాక్టర్ ఎన్ని చెప్తే అన్ని రాయమంటున్నారు. ఇక్కడ కిట్లు ఎన్ని ఉంటే దాన్ని బట్టి రాసి ఇప్పుడు నేను ఫోన్ చేసిన సార్కి. సరే అండి, ఇప్పుడు సరే మాట్లాడదాం. మేము మీరు భాస్కర్ కదా సార్ డ్యూటీ అదర్ సైడ్ డ్యూటీ కొన్ని అంతకుముందు అయితే నాకు తెలిసి అయితే కోవిడ్ సర్వర్ ప్రాబ్లం ఉంటే కొంతమంది రాలేదు, తర్వాత స్టార్ట్ అయింది. 2 రోజులు స్టార్ట్ అయ్యే ప్రాబ్లం ఉండే, మరి తర్వాత సాల్వ్ అయింది. మళ్ళీ ఈ మధ్యలో ఎందుకు నాకు తెలియదు. ఒకటే రోజు ఉంటుంది డ్యూటీ, రోజు ఒకటి టెస్ట్ చేయడానికి. నాది లాస్ట్ వీక్ ఉంది నా రైటింగ్. మీ వీక్ ఇక్కడ నుంచా? ఈ నుంచి 29th నాది ఉండే. ఎన్ని ఉన్నాయి మీకు? మీవి ఒక నిమిషం నెంబర్లు కూడా చూడాలి కదా. ఓకే ఫైన్. ఎన్ని చేశారు? 27. అమ్మా చూడండి అమ్మా, 29వ తారీఖు. ఒక నిమిషం ఎన్ని గంటలు ఉన్నాయి ఇప్పుడు లోపల? ఏమైతుందంటే చెప్పండి అంకుల్, స్పీక్ అప్. హలో అంకుల్, టెస్ట్ డ్యూటీ నాది. ఇక్కడ ఏఆర్ఎస్ టెస్ట్ డ్యూటీ నాది ఈ రోజు. సార్ ఇక్కడ ఏ వ్యాక్సిన్ ఇస్తున్నారు మీరు? కోవిషీల్డ్. కోవాక్సిన్ రావడం లేదా మనకి? మీరు అడగడం లేదా లేకపోతే వాళ్ళు ఇవ్వడం లేదా? వాళ్ళే పంపిస్తారు మేడం. వాళ్ళకు ఏది మనం అడగాలి కదా అంకుల్, మాకు ఈ వ్యాక్సిన్ కావాలి ఇది కావాలి మనం అడగాలి కదా. గవర్నమెంట్ ఇప్పుడు ఏది పంపిస్తే అదే చేస్తున్నారు. ఎవరైనా కౌంట్ చేస్తున్నారు ఒక నుండి. ఇక జనగామ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దేవరుప్పల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రజలతో కిటకిటలాడుతోంది. గతంలో టీకా వేయించుకునేందుకు ఆసక్తి చూపలేదు. అయితే కరోనా విలయతాండవం నేపథ్యంలో ఆరోగ్య కేంద్రాలకు భారీ సంఖ్యలో బారులు తీరుతున్నారు. ఈ విషయమై ఇన్ఛార్జ్ డాక్టర్ అశోక్ మాట్లాడుతూ ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారన్నారు. అయితే ఆన్లైన్లో నమోదు చేసుకుంటే తప్ప వ్యాక్సిన్ వేయించుకోవడం సులభం కాదని చెప్పారు. అయితే కొందరు అలా చేయడం లేదని, అందువల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. ఏంటంటే ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోవాలి అంటే ఫస్ట్ డోస్ అయినా సెకండ్ డోస్ అయినా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మొబైల్ ద్వారా చేసుకునే వాళ్ళు మొబైల్ ద్వారా చేసుకోవచ్చు. మొబైల్ ద్వారా చేసుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళు నెట్ సెంటర్ వెళ్ళేసి ఇది కోవిడ్ వ్యాక్సిన్ గురించి స్లాట్ బుక్ చేసుకుంటే ఫస్ట్ డోస్ సెకండ్ డోస్కి అక్కడ మన డేట్స్ వస్తాయి. మనం ఆ లొకేషన్ కూడా ఎక్కడ మనం తీసుకుందాం, ఏ రోజు తీసుకుందాం అనేది కూడా మనం మెన్షన్ చేస్తే దాని ప్రకారంగా మనం వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
ఎబో 45 ఇయర్స్ వాళ్ళకి వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇంతకుముందు అన్నారు 18 ఇయర్స్ ఎబో వాళ్ళకి అన్నారు, కానీ గవర్నమెంట్ ఇప్పుడైతే ఇంకా కొన్ని రోజుల మట్టుకైతే 45 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళకే వ్యాక్సినేషన్. అదైనా కూడా స్లాట్ బుక్ చేసుకొని ఆ డేట్ ప్రకారంగా వచ్చి క్రమ పద్ధతిగా తీసుకోవాల్సిన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీఓ బుద్ధనాయుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయ్ సందర్శించారు. ఈ కేంద్రంలో రైతాంగానికి కల్పించిన వసతులపై ఆరా తీశారు. అనంతరం హమాలీలకు మాస్కులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడమే కాకుండా సామాజిక దూరం పాటించాలని ఈ సందర్భంగా వారు సూచించారు. కార్యక్రమంలో సీఈఓ కృష్ణ, మార్కెట్ కమిటీ సిబ్బంది నిశాంతరావు, నర్సింలు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తప్పనిసరి పెట్టుకోండి, పొరపాటున కూడా తీయకండి. పరిస్థితి బాగాలేదు. మరి ఇంటికి కూడా మీరు స్నానం చేసి ఇంట్లో లోపలుకోండి, వెన్నెలతో స్నానం చేసి. ఇంకా ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కష్టమైంది. మీతో పాటు మీ కుటుంబాలకు కూడా ప్రాబ్లం, జాగ్రత్తగా ఉండండి. లారీలు మనకి తప్పనిసరి పెట్టుకోండి, పొరపాటున కూడా తీయకండి. పరిస్థితి బాగాలేదు. మరి ఇంటికి కూడా మీరు స్నానం చేసి ఇంట్లో లోపలుకోండి, వెన్నెలతో స్నానం చేసి. ఇంకా ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కష్టమైంది. మీతో పాటు మీ కుటుంబాలకు కూడా ప్రాబ్లం, జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ అంకరామా? మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని నడిమి తాండాలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు దుబ్బాక శాసనసభ్యులు రఘునందనరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ స్వాతి శ్రీనివాస్, ఎంపీడీఓ ఉమాదేవి, ఎంపీటీసీ రవి, గోవింద్, సాయిరాజ్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన, భూమి పూజ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేగుంట మండలంలోని 5 గ్రామ పంచాయతీలకి నూతన భవనాలని, ఒక్కొక్క భవనం 20 లక్షల రూపాయల చొప్పున 5 గ్రామ పంచాయతీ నూతన భవనాల్ని మంజూరు చేసింది. దాంట్లో భాగంగా ఈరోజు మండల పరిధిలో ఇది 3వ గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది. సాధ్యమైనంత త్వరగా ఈ గ్రామ పంచాయతీ భవనాన్ని పూర్తి చేసి గ్రామ ప్రజలకు అందుబాటులో తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు, కాంట్రాక్టర్లు త్వరితగతిన ఈ బిల్డింగ్ను పూర్తి చేసి ప్రజలకు ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇటీవలనే నూతనంగా ఏర్పాటైనటువంటి మాసాయిపేట మండలంలోకి కొత్తగా వచ్చినటువంటి గ్రామ పంచాయతీ నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని గమళ్లపాలెంకు చెందిన రాజేశ్వరి అనే వికలాంగ మహిళ న్యాయ పోరాటానికి దిగింది. కుటుంబ సభ్యులే అన్యాయంగా తన ఇంటిని స్వాధీనం చేసుకున్నారని ఆరోపించింది. తనకు అన్యాయం చేశారంటూ మండిపడింది. ఆరు బయటే నిరసనకు దిగింది. తన పేరిట ఉన్న ఇంటిని రాయించుకోవడమే కాకుండా డబ్బులు కూడా తీసుకున్నారంటూ వాపోయింది. నేను వికలాంగురాలిని, నన్ను చూస్తానని చెప్పి నా ఇల్లు పేరు మీద డబ్బులు రాపిచ్చేసుకొని నన్ను మోసం చేసేసారు. మా తమ్ముడు, మామ, వాళ్ళ అత్త, వాళ్ళ చిన్నత్త అంటే స్వర్ణ, వాళ్ళ నలుగురు కలిసి నన్ను కొట్టి ఇంట్లో నుంచి బయటికి కట్లు బట్టలతో బయటికి పంపించేసి నా బంగారం తెస్తేనే
బంగారం దా అని చెప్పి బెదిరించి కొట్టిన కూడా కొట్టారు చూడండి. ఎప్పుడమ్మా అది? 25వ తేదీ ఇది జరిగింది. మీరు ఎక్కడ ఉంటున్నారు? నేను ఇక్కడే ఉంటున్నానండి. ఎవరో ఒకరు అన్నం పెడుతుంటే తింటా ఇక్కడే గుడి దగ్గరే ఉంటున్నా. మెట్ల మీదనే కూర్చొని ఉంటున్నా. ఇది ఆస్తి తగాదాలనా? ఏమంటున్నారు మీరు అడిగితే వాళ్ళు? ఏమంటున్నారు వాళ్ళు అడిగితే? నీకేం సంబంధం లేదు, నీది కాదు ఇల్లు అని అంటున్నారు. మీ తమ్ముడు ఉన్నారా? లేదు, చనిపోయారు. బయటకు వేసేసింది ఎవరు? వాళ్ళ మామ, భార్య, వాళ్ళ మరదలు స్వర్ణ అని ఆమె, నలుగురు కలిసి నన్ను బయటికి పంపించేశారు. ఇప్పుడు ఏం చేయాలి మీకు? మీ డిమాండ్ ఏంది? నాకు నా డబ్బులు కావాలి. అవి కూడా పెన్షన్ కాగితాలు కూడా తీసేసుకోమన్నారు. మా పెన్షన్ కాగితాలు అవి కూడా ఇవ్వలా. ఆస్తి 3 భాగాలు చేసాము. 3 భాగాలు చేయగా నా 12 లక్షలు నాకు నా సహానికి రావాల్సిన సహాయం తాలూకు రావాల్సిన 16,000 అందరి ముందు నా డబ్బులు నాకు మా తమ్ముడు మామగారైన నిమ్మల శ్రీనివాసు గారు నాకు కొంత అమౌంట్ని ఐసిఐసి బ్యాంకులో, తర్వాత కొంత అమౌంట్ మా తమ్ముడే డైరెక్ట్గా నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అంటే పూర్తిగా నా అమౌంట్ నాకు వచ్చింది. మరి అదేవిధంగా మా చెల్లెలకి అంటే మొత్తం మా ఇంటిని 3 భాగాలు వేసాము, 3 సమాన భాగాలుగా. అంటే మా నాన్నగారికి మేము 3 కాబట్టి నాకు రావాల్సిన అమౌంట్ మొత్తం వచ్చింది. సరే ఈ అమ్మాయి పరిస్థితి ఏంటంటే ఈ అమ్మాయిని మేమే చూసుకుంటామని చెప్పేసి మా తమ్ముడు మామ, మా తమ్ముడు భార్య, మా తమ్ముడు అత్త, వాళ్ళ చిన్న అత్త, వీళ్ళందరూ కలిసి ఈ అమ్మాయి డబ్బులని మేమే చూసుకుంటాము ఈ అమ్మాయికి అని చెప్పి ఈ అమ్మాయి చేత ఆయన మేమే చూసుకుంటాము అని చెప్పి ఈ అమ్మాయి చేత రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ అమ్మాయిని తీసుకొని నెల్లూరులో కాపురం పెట్టారు కొద్ది రోజులు. తర్వాత ఈ అమ్మాయి మా నాన్నగారు ఇచ్చిపోయిన ఈ అమ్మాయి నామిని మా నాన్నగారికి అకౌంట్లో ఉన్న డబ్బులు ఇవన్నీ కూడా రాపిచ్చేసుకున్నారు. మళ్ళీ కొద్ది వాడు చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి వచ్చి రోడ్డు మీద పడిపోయింది. తర్వాత నాకు చుట్టుపక్కల వాళ్ళు చెప్తే నేను ఉండేది కావాలి, ఆ నుంచి వచ్చేటప్పటికి ఈ అమ్మాయిని కొట్టి బంగారం మీద అమ్మని కొట్టి చేసేసి బయట నెట్టేశారని తెలిసింది. ఇదంతా దెబ్బలు ఉన్నాయి. సరే నేను అడుగుదామని అన్నప్పటికీ వాళ్ళు తాళాలు గెల వేసుకొని వెళ్ళిపోయారు. మెయిన్ ఏంటంటే ఈ అమ్మాయికి పెన్షన్ వస్తుంది. ఎందుకంటే ఫిజికల్ ఈ అమ్మాయి వికలాంగురాలు కాబట్టి ఈ అమ్మాయికి పెన్షన్ వస్తుంది. దానికి సంబంధించిన మా నాన్నగారి డెత్ సర్టిఫికేటు, బీపీ సర్టిఫికేటు ఏ ఉన్నాయి ఒరిజినల్స్ అంటే చూసుకునే వాళ్ళు కాబట్టి అన్ని సర్టిఫికేట్లు వాళ్ళ దగ్గరనే మా తమ్ముడు కంప్యూటర్ బ్యాగ్లో మా తమ్ముడు భార్య దగ్గర ఉన్నాయి. అయినా దాచి పెట్టేశారు. ఆ పెన్షన్ వస్తే ఏదో. పోలవరం ప్రాజెక్టును పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నారాయణ నాయక్, కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆకస్మికంగా తనిఖీలు చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లో గట్టుల బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ లతాకుమారి, సిఐ ఏఎన్ఎన్ మూర్తి, ఎస్ఐ శ్రీనివాసు, ఇరిగేషన్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
మానవత్వం పరిమళింపజేస్తున్న మంచి మనిషిగా పేరుగాంచిన ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు షాజీద్ ఖాన్ తన జన్మదినాన్ని కూడా మరో మంచి కార్యక్రమానికి వేదికగా మార్చారు. ఆదిలాబాద్ రిమ్స్ కోవిడ్ వార్డు సిబ్బందికి వాటర్ బాటిళ్లు, జ్యూస్ బాటిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ వార్డు సిబ్బంది బాధలు తనకు తెలుసన్నారు. ఈ విధంగా రుణం తీర్చుకోవడమే కాకుండా మరింతగా బాగా పనిచేసేలా ప్రోత్సహిస్తున్నానని చెప్పారు. కార్యక్రమంలో మల్లేష్ యాదవ్, రాహుల్, రాజు యాదవ్, రసూల్ ఖాన్, షకీల్, మోసిన్, జబీర్ తదితరులు పాల్గొన్నారు. पीपी किट पहनने के बाद जब पीपी किट उतार रहे तो बहुत ज़्यादा पसीने में भर जा रहे और पानी की सहूलत नहीं है, कोई और चीज़ जो सो उन्होंने खाना चाह रहे लेकिन वहाँ पे कुछ नहीं है। तो कुछ लोग मुझे बोले थे, तो आज मेरा जन्मदिन होने के नाते आज मैं रिम्स हॉस्पिटल के अंदर खास तौर से 3-4 वार्ड है, कोविड वार्ड के ICU वार्ड है, आइसोलेशन वार्ड है और एक सारी वार्ड है। तो पूरे वार्डों में पानी के कार्टून्स, बिस्लरी वाटर है हमारी तरफ से और जूस है, लेमन जूस है और साथ में केक है और बिस्किट्स है। ये क्या है, वो लोग अगर जिस वक्त काम कर थक गए। బీసీ నేత అయిన ఈటల రాజేందర్ మచ్చలేని నాయకుడని ఎస్సీ/ఎస్టీ బీసీ నేతలు పేర్కొన్నారు. ప్రజల్లో ఆయనకున్న ఆదరణ తిరుగులేనిదని, దీనిని ఓర్వలేకని సీఎం కేసీఆర్ ఇలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. విచారణ పూర్తి కాకముందే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడాన్ని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ ఖండించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ సెల్ కార్యదర్శి సత్యనారాయణ, సత్తయ్య, గణేష్, శ్రీనివాస్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈటల రాజేందర్ నాయకత్వం, ఈటల రాజేందర్ నాయకత్వం, జై జై ఈటల. పుణ్యక్షేత్రమైన తిరుమలలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో అప్రమత్తమైన ప్రజలు మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ప్రమాదానికి కారణాలు తేలియాల్సి ఉంది. అనంతపురం జిల్లాలోని ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 486 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ వైరస్ బారిన పడిన వారికి సేవలు అందించేందుకు సత్యసాయి విమానాశ్రయం సమీపంలో గల పర్తిస్థాయి ధర్మశాలలో 200 పడకలతో కూడిన కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేశారు. దీనిని కదిరి రెవెన్యూ డివిజనల్ అధికారి వెంకటరెడ్డి, తహసీల్దార్ గోపాలకృష్ణ, ప్రత్యేక అధికారి రాము సందర్శించారు.
50 వరకు ఉన్నాయి సార్, అంటే అవి తయారు చేసి పెట్టాలా, ఎందుకంటే చేసిన తర్వాత వాళ్ళ కండిషన్ బట్టి వాళ్ళని ఏరియా హాస్పిటల్ పంపాలి, ఏరియా హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పంపాలా, ఇక్కడే పెట్టుకోవాలని చూసుకుంటాం. లేదా ఇంకా అంత బాగా ఉంటే ఇటు నుంచే వాళ్ళు హోమ్ ఐసోలేషన్ పోతామంటే ఇక్కడ నుంచి హోమ్ ఐసోలేషన్ కూడా పంపిస్తారు. అందరికీ నమస్కారం. కదిరి డివిజన్లో పుట్టపర్తి నియోజకవర్గంలో ఈ కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి దృష్ట్యా ఇక్కడ మనకు కరోనా పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తులు, వాళ్ళ ద్వారా జబ్బు సోకడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులను ఐడెంటిఫై చేసి టెస్టులు చేయడం జరుగుతుంది. కోవిడ్ కేర్ సెంటర్ను ఇక్కడ పుట్టపర్తిలో 200 పడకలతో ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లో పెట్టి వీళ్ళని అబ్జర్వేషన్లో ఉండడం వల్ల అకస్మాత్తుగా ఎవరికైనా సీరియస్గా వస్తే తొందరగా హాస్పిటల్ చేరుకోవడానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి అందుకు అనుగుణంగా ఒక అంబులెన్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి 108 104 అంబులెన్స్ను ఉపయోగించుకుంటాం. అయితే ఇక్కడ పేషెంట్ల అడ్మిషన్ సంఖ్య పెరిగే కొద్దీ ఒక డెడికేటెడ్ అంబులెన్స్ కూడా పెట్టడానికి ఏర్పాటు చేస్తున్నాం. సో ఈ విధంగా కోవిడ్ కేర్ సెంటర్ను మనం ఉపయోగించుకుంటాం. అట్లాగే ఇంటి దగ్గర హోమ్ ఐసోలేషన్కు ఉండడానికి అవకాశం లేని వాళ్ళకు కూడా, అంటే సింగిల్ రూమ్ ఉంది, సో ఆ పేషెంట్కు తగినటువంటి సదుపాయాలు ఇంట్లో లేవు అనే వాళ్ళని ఇక్కడికి ఉంచడం జరుగుతుంది. ఇవన్నీ కూడా డాక్టర్లు అన్ని వాళ్ళని. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈటెల ఆస్తులపై కొనసాగుతున్న విచారణ, జమున హ్యాచరీస్ కంపెనీకి వచ్చిన ఏసీబీ రెవెన్యూ అధికారులు. రాజకీయాలకు అతీతంగానే కేసీఆర్కు లేఖ రాశానన్న విహెచ్, పార్టీకో న్యాయం ఉండకూడదన్న కాంగ్రెస్ నేత. కలవరం రేపుతున్న కరోనా విలయతాండవం, తెలంగాణలో ఆరోగ్య కేంద్రాలకు బారులు తీరుతున్న జనం. నెల్లూరు జిల్లా కోవూరులో న్యాయ పోరాటానికి దిగిన మహిళ, కుటుంబ సభ్యులే తన ఇంటిని స్వాధీనం చేసుకున్నారని ఆరోపణ. వీక్షకులకు చిన్న మనవి, తప్పనిసరిగా కరోనా నుంచి తప్పించుకోవాలంటే మాస్కులను ధరించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడంతో పాటు మీ కుటుంబాన్ని కూడా కాపాడుకోండి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.